అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఊళ్ళోకి అయితే వచ్చాము మేమైతే బేరాలకి. బేరం తిరుగుతుంటే లడ్డుగాడైతే నిద్రపోతున్నాడు. బండి మీద చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు లడ్డు. విష్ణు అయితే లోపల సోఫా తగిలితే ఒకటి దానికి రేటు మాట్లాడడానికి అయితే వెళ్ళాడు విష్ణు. అయితే అది కుదిరిద్దో లేదో అయితే నాకు తెలియదు. పండుకో బొబ్బు లేసాడు. ఇంకా ఏం పర్లేదు లడ్డు. ఈయనకి మాత్రం నిద్ర లెగవంగానే తినటానికి ఏదో ఒకటి ఉండాలి. బండిలో ఎప్పుడు కొనుక్కొని తెచ్చుకొని ఉంచుకోవాలి. కార్ ఏ కారు చూసినా కానీ మా కారే. ఇంకా వాటర్ ఉండాలి, నీళ్లు ఉండాలి, అంచునే పక్కనే తినే ఉండాలి. కాయలా మామిడాయ చెట్టుకి చాలా పడ్డాయిగా, మా చెట్టుకు కూడా పడే ఉంటాయి కదా. కారు మాది కాదు, వాళ్ళది. కొట్టేస్తారు మీకు. తిను తిను లడ్డు. ఇప్పుడే పండుగ ఉంది, అప్పుడే లేవాలా బాబు. తిను. కారు వద్దు మాకు, మంది కాదు. నాకు ఒకటి. అబ్బో బంగారు పిల్లి నాకు ఇచ్చావి. తిను బుజ్జికొండ. తిని పండుకోనన్నా అరిపీయకుండా. ఇంగ్లీష్ కూడా మమ్మీ, ఇంగ్లీష్లో కూడా మమ్మీ అంటున్నాడు మా లడ్డు. అయితే తెలుగు మా భాష, మళ్ళీ ఇంగ్లీష్ కూడా వస్తుంది మా లడ్డుగా అడిగేది. నాకైతే భలే హ్యాపీగా ఉంది కదా లడ్డు. మమ్మీ పంది ఎంది పంది. బాగా అల్లరి అల్లరి అయితే చేస్తున్నాడు. వాళ్ళ మామూలుగా అరిపీటల్లా అసలు పండుకోవటం నిద్ర పోవటాల తింటాం, ఆడుకోవడం, మొక్కడతాం. ఎప్పుడు పడాలి మీకు కదా. లేదా సారీ. అక్కడైతే వెళ్ళాడు విష్ణు. అయితే వెళ్తే అక్కడైతే కుదరలేదు ఆ బేరం. కుదరక మళ్ళీ అయితే కుదరకుండా అయితే అది కుదరలేదని, రేటు కుదరలేదని మేమైతే పక్క గొంతులో మళ్ళీ తిరుగుకుంటానికి వచ్చాం. ఇక్కడ మళ్ళీ ఒక ఆవిడ అయితే పిలిచింది. ఒక ఆమె అయితే ఇంట్లో ఇంకా అబ్బాయికి విష్ణు అయితే మళ్ళీ ఇదే సోఫా అయితే హ్యాండ్ సోఫా అయితే చూసాము. కుదరలేదు, రేటు కుదరగా పక్కగా అయితే వచ్చేసాం. ఇదేం సోఫా చూడలేదు. ఇంకా తగలటం మాత్రం బాగా ఎమ్మటెమ్మటిగా తగులుతున్నాయి సోఫాలు, కానీ ఒక్కటి కూడా కుదరతలేదు పొద్దున నుంచి. ఇన్ని తగులుతాయని ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు 3-4 తగిలినా కానీ అందులో ఒక్కటైనా కానీ కుదిరేది. ఇప్పటికి 4 తగిలినా కానీ ఒక్కటి కూడా కుదరలేదు. ఈరోజు ఎలా ఉంటుందో తెలియదు మాకు, గడిచిపోతుంది అలా. నేనైతే ఇలా ఒక్కటైనా ఒక్క బేరం చేసుకుని వెళ్ళాలనిపిస్తుంది అనుకుంటున్నాను. నేనైతే చేసుకుని వెళ్ళాలని. ఈరోజు ఆదివారం కదా, జనం మొత్తం కూడా ఇంటికాడే ఉంటారు. అందువల్ల సిటీ మేము తిరిగేది. పల్లెటూరులో అయితే వెళ్ళాం. పల్లెటూరు విష్ణుకి అలవాట్లేదు తిరగటం. సిటీ లేకపోతే సిటీ తిరుక్కుంటాడు. అయినా అవ్వపోయినా కానీ ఇంటికి పోవడమే. అది ఇది కూడా కుదిరిద్దో లేదో తెలియదు. కుదిరితే మాత్రం వీడియో తీస్తాను, చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సరేనా. రాగి బాగా బాగుందా లడ్డు? బాగుందా? పట్టుకో. జేబు నిండా చాక్లెట్లు, చేతిలో ఏమో జ్యూసు, మామిడికాయ జ్యూసు. మొత్తం బాగా తింటాం అనిపించడం కదా. అవును కదా. మీ నాన్న వచ్చగల బయటికి గుల్లగుల్లచి. ఇప్పుడు 4 సోఫాలు తగిలిని పోయింది కుదరట్లా. ఇంకా ఈ 5వ సోఫా కుదిరింది. అయితే ఇప్పుడైతే చేయకపోవడానికి వెళ్ళాయి విష్ణు. వీడు మాత్రం నాకు నా ప్రాణం తింటా, అటు ఇటు తిప్పు, నాకు కొట్టుకడిగి తీసుకుని వెళ్ళి కొద్దాకలా అని అయితే ఏడుస్తున్నాడు. ఇంకా విష్ణు 50 రూపాయలు ఇచ్చి వెళ్తే ఇప్పటికి 30 తిన్నాడు. ఇంకా మీ నాన్న చేసే సోఫా బేరం మొత్తం నువ్వే తినరా డబ్బులు లడ్డు, సరేనా. ఈరోజు ఏందో ఇన్ని సోఫాలు తగిలిపోయినాయి, 4 సోఫాలు తగిలిపోయినాయి. ఇది ఎట్టా కుదిరింది చిన్నగా. నేను తాగనా లడ్డు? నేను తాగనా?
ఎందుకు అరుస్తుందా? కన్నులు పడతాయి. నేను తాగుతున్నానని అరుస్తున్నాను. సతిగలు కూర్చున్నాం. ఇంకా సతిగలు కూర్చొని బాగా తింటా కూర్చు అరిపిస్తాం. నువ్వు పండుగో బాగా ఇట్టా పండుకొని అట్టవలేకపోవటం. మళ్ళీ ఇక్కడ పెట్టి వెళ్ళాను. తిన్నావా? ఇంకా ఉన్నాయా? తిన. లే, కుర్చీ మీద కూర్చో. లే, లేకపోతున్నావా? బాగా తినేగలనా? అబ్బా, కష్టపడతా లేగుస్తున్నా. దాంతో నీకు ఎందుకురా? డ్యాన్స్గా హెడ్ డ్యాన్స్ కూటు. లే, డ్యాన్స్ లే, రా. ఇవి చూసారా ఎట్టా కనిపిస్తున్నాడు. అటు ఇటు తిప్పుతున్నాయింది నాకు. అరవు బాకు అరిస్తేదంతా లే, విజయ ఉందిలే. రా బయటికి రా. పద ఇటు రారా. అరిపి బాగా బాగా తిని అరిపిస్తున్నాయి నాకు. ఇటు పద. అటుపో పను. పద. అరే ఎక్కడికి? మీ నాన్న సోఫా చేసుకుని కిందకి వచ్చాకల్లా నాకు అరిపి బాగా. రా, తెగవక్కర్రా. అరే అసలు ఎలా అనిపిస్తున్నాడు చూడండి. పండు కూడా అసలు నిద్ర రాదు వీడికి. డ్రాయి బుక్కను సరే. అసలు ఈడైతే ఒక్క చోట ఉంచోటల్లా గోల చేస్తున్నాడు. ఇంకా సోఫా ఇంకా పైన కూడా గోల చేస్తున్నాడని కిందకి తీసుకుని వచ్చా. కొట్టుకెళ్దాం పదా కొట్టుకాడికి వెళ్ళి కొనిపించి వచ్చినాడు. కొట్టే గోల అరిపిస్తున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు.